పార్ట్ 3గా మాట్లాడుకుందాం ప్రియులరా. లోక సంబంధమైన స్వభావం గల పురుషులు ఎప్పుడు కూడా సువార్తను వ్యతిరేకిస్తారు. మనం సువార్త ప్రకటించేటప్పుడు మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మన సువార్త సత్య సువార్త కాక అసత్య సువార్త అవుతుంది. మనం సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి పాపాన్ని దుష్టత్వాన్ని ఎదిరించాలి. మనుషులు వ్యతిరేకించినా మనం భయపడకూడదు ప్రియులారా. ఎందుకంటే పౌలు ఎప్పుడు కూడా ఇచ్చకపు మాటలు అంటే ముఖశుద్ధిని ఉపయోగించలేదు. మనుషులు పాపములను స్వల్పంగా చేసి ఉంటే వారు చేసే పాపాలను గురించి చింతించడం అవసరం లేదని పౌలు వారిని ఎప్పుడూ చెప్పలేదు ప్రియులారా, ఖండించాడు. వారిని మెప్పించడానికి ప్రయత్నించలేదు. అతడు అసత్య నిరీక్షణను కానీ అబద్ధ వాగ్దానాలు వారికి ఇవ్వలేదు. క్రీస్తుని వెంబడించడం సులభమని అతడు ఎన్నడూ కూడా చెప్పలేదు ప్రియులారా. పౌలు శీలను కూడా కలుపుకొని ఇదిగో దేవుడు మెప్పునే కానీ మనుషుల మెప్పును కోరలేదు.